హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డీమార్ట్కి వెళ్ళామండి. అమ్మ వాళ్ళ ఇంట్లో సామాన్లు తీసుకుందామని చెప్పేసి అమ్మ మీరు వచ్చారు కదా, సరే డీమార్ట్కి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. సో ఇక్కడైతే మా అక్క వాళ్ళ బాబు ఇంట్రడక్షన్ చెప్తా నేను అని చెప్పి చెప్పిండు, కానీ అక్కడ నాయిసీగా ఉంది. సో అదంతా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి వాయిస్ కట్ చేసేసాను. యాక్చువల్గా మేము ఆటో బుక్ చేసేసుకున్నాం, కానీ ఆటో బుక్ చేసుకున్నది పెట్టిన లొకేషన్ ఒక దగ్గర, ఆటో వచ్చింది ఒక దగ్గర. ఒక 20 మినిట్స్ అలా మమ్మల్ని వెయిట్ చేపించిండు, దూరం నడిపించిండు, వెయిట్ చేపించిండు. ఎక్కిన తర్వాత మేమందరం ముగ్గురం లేడీసే ఉన్నామని చెప్పేసి వాడు ఏదో బ్యాడ్ వర్డ్ యూజ్ చేసిండు. యూజ్ చేసిన తర్వాత మా అక్క అయితే హిందీ కొంచెం అర్థం కాదు కాబట్టి నేను చెప్పిన ఇట్లా అన్నాడని చెప్పేసి. సో కాసేపు ఆపేసి దిగండి, మీరు దిగి వెళ్ళిపోండి, వేరే ఆటో బుక్ చేసుకోండి, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని వాడే సీరియస్ అయిపోతున్నాడు. సో పెద్ద గొడవ అయితే జరిగిన తర్వాత మళ్ళీ వేరే ఆటో అయితే మేము బుక్ చేసుకొని డీమార్ట్కి అయితే వెళ్ళిపోయినాం. తీసుకునేది తక్కువ, చూసేది ఎక్కువ. చూసిన దాంట్లో సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. తీసుకోవడానికి వెళ్ళిందేమో ఇంట్లో సామాన్ తీసుకోవడానికి, అంతే. చాలా ఎంజాయ్ చేసినాం అది ఇది చూడడం. అన్నీ ముట్టుకొని పట్టుకొని చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది. మేము మళ్ళీ కింద తీసుకున్న తర్వాత పై ఫ్లోర్కి అయితే వెళ్ళినాం. టవల్స్ అవన్నీ తీసుకోము, కానీ అలా చూస్తే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అక్క వాళ్ళ బాబు నేను చెప్తా పిన్ని, ఎట్లా చెప్పాలో నాకు చెప్పు, నేను చెప్తా అని చెప్పి అన్నాడు. సో సరే అని తనని వీడియో తీసిన చెప్తున్నాడు. మా మమ్మీ అక్కడ అవి చూస్తుంది ఇవి చూస్తుంది, మేమైతే ఇంట్లోకి సామాన్లు అన్నీ తీసుకున్నాం, పైకి వచ్చినాం అని చెప్పేసి. సో అలా అనమాట. పైకైతే వెళ్ళి ఎంజాయ్ అయితే చేసినాం, తిరిగినాం చాలాసేపు. అస్సలు డీమార్ట్కి వెళ్తే నాకు తెలిసి టైం అనేది అస్సలు అర్థం కాదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే మేము వెళ్ళింది 6:30 అరౌండ్ 7 o'clock అనుకుంటా. 10 అయింది, అక్కడే క్లోజ్ చేసేస్తున్నారు. అంటే మేము బిల్డింగ్ వేయించుకొని బయటకు వచ్చేసేసరికి షటర్ క్లోజ్ చేసేసారు. సరే అని ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు కదా అని చెప్పేసి మా తమ్ముడైతే ఫ్రైడ్ రైస్ చేపించుకొని తీసుకొచ్చిండు. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను చెప్తాను పిన్ని ఇంట్లోకి ఏం తీసుకొచ్చాం వీడియో తీద్దామంటే, యాక్చువల్గా టైం లేకుండా ఇంకిద్దరు బాబులకు తినిపించాలి కదా, సో టైం లేదని చెప్పి. సో ఆటో గురించి అయితే డిస్కషన్ జరిగింది. సో నేనే వదిలేయమని చెప్పిన, ఎందుకులే అని చెప్పేసి. సో మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.